S4 మీడియా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలంలో ముస్తాబాద్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వల్లభనేని వంశీ యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు చెప్పులతో రాళ్లతో కొట్టుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పి వెనక్కి పంపిన పోలీసులు. నాలుగు గంటలు నరకం అనుభవించా ఓటేయాలంటే విరక్తి కలిగేలా చేశారు ఓ సీనియర్ సిటిజన్ ఆవేదన. వివరాల్లోకి వెళ్తే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకున్న ఎన్నికల కమిషన్ వాస్తవంలో మాత్రం ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. అనేక చోట్ల తాగునీటి సమస్య ఎదురైంది. గంటల కొద్దీ లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కుంచనపల్లి బూత్ నెంబర్ 69లో శివరామరెడ్డి అనే సీనియర్ సిటిజన్ తన ఆవేదనను వెలిబుచ్చాడు. 4 గంటల లైన్లో నరకం అనుభవించానని, పోలింగ్ రూమ్లోకి వెళ్ళడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని వాపోయారు. నా పేరు శివరామరెడ్డి అండి. ఇక్కడ కుంచనపల్లిలో బూత్ నెంబర్ 69లో ఇప్పుడే ఓటేసాను. కానీ జీవితంలో ఇక ముందు ఓటేయాలి అంటే విరక్తి కలుగుతుంది. ఇక జీవితంలో ఓటేయద్దు అనిపించే అంత ఘోరంగా ఉన్నాయి అక్కడ అరేంజ్మెంట్స్. అక్కడ జస్ట్ ఇంత వెడల్పు ఉంది ఒక డోరు, దాని ముందు 8 క్యూ లైన్లు ఉన్నాయి. క్యూ లైన్లు కూడా అనొద్దు, కనీసం 8 మంది ఇంత డోర్ల ముందు తోసుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, అందరూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటానే ఉన్నారు. అట్లాగే ఓటు వేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇదే డోర్ నుంచి బయటకు రావాలి. అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే సేమ్. అంటే పరమ భయంకరంగా పరమ ఘోరంగా ఉంది. అట్లాగే మరి ప్రాబ్లం ఉంది, ఎవరిని కాంటాక్ట్ చేయాలని అక్కడ ఎవరిని అడిగినా కూడా ఇక్కడ ఎవరు ఉండరండి, అందరూ మంగళగిరిలోనే ఉంటారు, ఇక్కడ చేయడానికి ఎవరు లేరు అన్నారు. సరే వెతకంగా అక్కడ బిఎల్ఓ గారు ఒక ఆయన కనపడ్డారు, సహాయక కేంద్రం అని ఉంటే. అక్కడ అడిగితే కూడా అక్కడ పక్కన ఉన్నారు అంతా కూడా, లేదండి ఇక్కడ మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు, బూతులు ఎక్కువైనాయి, ఓటర్స్ ఎక్కువ మంది అయ్యారు అంటే. నేను చెప్తుంది అది కాదు, స్టాఫ్ తక్కువ అయ్యారా ఎక్కువ అయ్యారా అని కాదు, మీరు క్యూ లైన్ మెయింటైన్ చేయగలుగుతారా లేదా, అది ఒక్కటే నేను అడుగుతున్నా. అది చేయలేకపోతే మాత్రం వేస్ట్. ఎన్ని బూతులైనా మీరు 100 బూతులు పెట్టినా కూడా క్యూ లైన్ మెయింటైన్ చేయకపోతే ఇది తోసుకోవటం ఉంటుంది. అక్కడ ప్రాక్టికల్గా ప్రజలైతే నరకం చూశారండి. ఇట్లాంటి చూసిన తర్వాత ఇక జీవితంలోనే ఓటేయద్దు అనిపించింది. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. తాడిపత్రి పట్టణంలోని ఓం శాంతి నగర్లో ఇరు పార్టీలు రాళ్లదాడి నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎస్పీతో పాటు ఒక బీఎస్ఎఫ్ జవాన్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇదిలా ఉండగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.